కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీ మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మీరు విజయవాడలో ప్రీ బడ్జెట్ మీటింగ్ చెప్పినప్పుడు మీరు ఆదాయ వ్యయాలలో చూస్తే వ్యయం కంటే ఆదాయం ఎక్కువ ఉందని చూపించినప్పుడు ప్రభుత్వము లోటు బడ్జెట్లో లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలదీస్తే ఈరోజు మీరు 43% ఫిట్నెస్ ఇచ్చే దాంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో ఇవ్వగలిగినారు తప్ప ఇంకొకటి కాదు. దాంట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తప్పని పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు తప్ప ఇది నాకు తెలిసి అధికారుల మీద ప్రేమతో ఇచ్చినారని కూడా మేము అనుకోవడం లేదు. ఈరోజు ఇవన్నీ చూస్తే ఈ కన్సల్టెన్సీల ప్రభుత్వంగా తయారవుతుంది. ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా అన్నీ కాకుండా అన్ని రంగాలలో అనుభవజ్ఞుడని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కన్సల్టెన్సీల మీద ఆధారపడుతున్నారంటే ఈరోజు ఆయన సమర్థత మీద కూడా ఆయనకు నమ్మకం సన్నగిల్లింది అనేటువంటి అనుమానం ఈరోజు ప్రజలలో వస్తుంది. దానికి కూడా సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ఈ కన్సల్టెన్సీలకు చెల్లించేటువంటి ప్రజాధనం ఈరోజు వృధా చేస్తున్నారు. ఈరోజు అన్ని రకాలుగా ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ పోతున్నారు. ఓ పక్క లోటు బడ్జెట్ ఉందని చెప్తున్నారు. ఈరోజు కన్సల్టెన్సీలకు 100 కోట్లు రిలీజ్ చేయమని ప్రణాళికా సంఘం ఆర్థిక మంత్రికి లేఖ రాయడం చూశారు. అంతేకాకుండా ఓ పక్క సంక్రాంతి సంబరాలని 324 కోట్ల రూపాయలు అక్కడ ప్రజాధనాన్ని వృధా చేశారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వేసుకోవడానికి సంచులకే 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. అంతేకాకుండా ఈరోజు విదేశీ పర్యటనలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు వాస్తుల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రకంగా లోటు బడ్జెట్ ఉన్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల డబ్బును మీరు దుర్వినియోగం చేస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనకు రావాల్సినటువంటి నిధులను రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను దాని మీద ఒత్తిడి చేయాలని ఈరోజు మనం పేపర్లో చూసాం. 3200 కోట్ల రూపాయలు 2011-2014కు రావాల్సినటువంటి 13వ ప్రణాళికా సంఘం 3200 కోట్ల రూపాయలు రాబట్టుకోవడంలో విఫలమై ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో కూడా దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కన్సల్టెన్సీల రాజ్యం పోవాలి. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఉన్నటువంటి నిపుణుల సమర్థతను ఉపయోగించుకోవాలని నేను ఈ కన్సల్టెన్సీల ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగదని మేము ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాం. ఇంతకుముందు ప్రభుత్వాలు కన్సల్టెన్సీ వ్యవస్థను ప్రోత్సహించాయంటే ఏ రంగాలలో ప్రోత్సహించాయో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు చూడండి, మన పుష్కరాలు మనం నడుపుకోలేమా? పుష్కరాలు నడుపుకోవడానికి విదేశీ కన్సల్టెన్సీలు వాళ్ళ సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఈరోజు మన రాష్ట్రాన్ని 2029కి డెవలప్ చేసుకోవాలంటే మనకున్నటువంటి వనరులు ఏమిటి, మన విధి విధానాలు ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, దీని మీద ఆధారపడి మనం దీంట్లో చేసుకుంటూ పోవాలి. ఇంతకుముందు ఉన్నటువంటి మన దగ్గర ఏ రంగంలో అయితే నిపుణులు లేరో అటువంటి వాటి మీద విదేశీ కన్సల్టెన్సీలకు పోయి ఉండొచ్చు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకంలో కానీ లేదంటే ఇతర ఆయన పెట్టినటువంటి పథకాలలో ఎన్ని పథకాలకు విదేశీ కన్సల్టెన్సీలను తీసుకున్నారో మీరు కంపేర్ చేయండి. ఇట్లా ప్రతిదానికి విదేశీ కన్సల్టెన్సీల మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఇంకొకటి లేదని నేను అనుకుంటున్నాను. ఎనీథింగ్